శిలువ మీద సామాన్లు మీరు రాసుకోలేదు బాబా, నేను 150 సంవత్సరాలు అవుతాను, నేను రాసుకున్నాను. We create our own realities. That is the thing. వీరిలో జగదీశ్వరుడు మేడం, నేను ఏమి చదువుకోకుండా ధ్యానం చేసి ప్రపంచంతో ధ్యానం ప్రచారం చేస్తాను, రాసుకుని వచ్చింది. అందుకోసమే చదువు రాలేదు కాబట్టి. నువ్వు రాసుకుని వస్తే నీకు చదువు ఎందుకు వస్తుంది? మనమే రాసుకొచ్చాము, నా కొడగాలి నువ్వు చదువు రా, ప్రపంచంలో పుస్తకాలన్నీ చదువు అని రాసుకొని వచ్చాను. రేపు మీరేమా నేను చస్తే చదవాలని చెప్పి రాసుకొచ్చింది. చదవకుండా అందరికీ బుద్ధి నేర్పిస్తానండి. నాకన్నా ఆవిడే చేస్తాను. మనం చదివి బుద్ధి చెప్తాం అనుకున్నాము, ఆవిడేం చేసింది, రూట్ మార్చింది. నువ్వు అలా చెప్తావా, నీకు అర్థంగానే వస్తాను పోవాలి. అయ్యా వీర జగదీశ్వరి మేడం గారికి గట్టిగా చెప్పడం ఉంటాను. పట్టాన్ని మండలం ఎంత గొప్ప నిర్మడి కట్టానో ఆవిడే. స్వామీజీ వారి పుస్తకాన్ని అక్కడే రిలీజ్ చేశాం లాస్ట్ ఇయర్. అపూరి గారు వాయమ్మో మహా దుడుసు మనిషి, కానీ మహా దొడ్డ మనిషి. ఆయన ఒక వ్రతం పెట్టుకుని వచ్చాడు. గొడవ పెట్టంగా వస్తాడు నా దగ్గరికి, వాళ్ళ మీద ఎక్కి తొక్కి చంపడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు నేను బతికే ఉన్నాను. అందుకోసం బాగా శరీరం బలిసేదాన్ని చేసి ఈ ఎదవనా మనకు వస్తాడు నా దగ్గర ఉందో ఒక రోజు. వీడిని తొక్కి చంపకపోతే అని వచ్చాడు. ఇక్కడ ట్రై చేస్తున్నాడు. మరి ఈశ్వరాలు, బహుజనాలు, ప్రవచనాలు, పరస్పర సత్సంగాలు, మనకి ఇదే మన ప్రణాళిక. మాంసం తినే పొలంలో పుట్టి మాంసంతో కండలు పెంచుకొని ఎదిగి మరి ఆ మాంసం తినంటే యుద్ధం చేస్తానని చెప్పేసి ఎంతోమంది ఇక్కడ మాట్లాడుకుంటారు. ఒక 101 జిల్లాలకు అందగాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను కమ్యూనిస్టులో కొట్టి కమ్యూనిస్టులో అది చేసి తర్వాత జంప్ అవుతాను. 101 జిల్లాలకు ఒకటే అందగాడబ్బా. అయ్యా కనుక మనమందరం కూడాను ప్రణాళిక వేసుకున్నాం ఎటు నుంచి రావాలి అని చెప్పేసి. పోయేది ఒక వ్యక్తికే, కానీ ఎటు నుంచి రావాలి? మాంసం తినే ఇందాక చెప్పారు మన సురేష్ బాబు గారు, వాళ్ళ అసిస్టెంట్ కృష్ణమూర్తి గారు, ఆ క్యాన్సర్ వల్ల 30 కేజీలు అయిపోయాడండి. 30 కేజీలు అంటే ఏమైనా ఉందా? 60 కేజీల మనిషి 30 కేజీలు అయిపోతే, కానీ మళ్ళీ ఏం చేశాడు ఆయన? రాస్తున్నాడు, నేను 30 కేజీలు అయిపోతాను, మళ్ళీ 60 కేజీలు అవుతానని చెప్పేసి. మన ప్రాబ్లమ్స్ని మనం డిజైన్ చేసుకుని వస్తాం. ప్రతి మాస్టరు ఒక డిఫరెంట్ డిజైన్తో వస్తాడు. కొందరు మంద పువ్వులో వస్తారు, కొందరు తామర పువ్వులో వస్తారు, కొందరు రోజా పువ్వులో వస్తారు, కొందరు జాజి పువ్వులో వస్తారు, కొందరు చామంతి పువ్వులో వస్తారు, కొందరు బంతి పువ్వులో వస్తారు. ఇంకేమున్నాయి? గులాబీ రోజా చెప్పండి. ఆ పువ్వు డిజైన్, ఆ పువ్వు నేను ఆ పువ్వులా లేను అంటే ఏమైనా అర్థం ఉందా? ఎన్నో లక్ష పుస్తకాలు నేను గొప్ప, ఏమీ పుస్తకం చదివని వీర జగదీశ్వరుడు మేడం గొప్ప. ఇద్దరు ఎవరు గొప్ప చెప్పండి? చెప్పండి మేడం. కాదు ఎలా వీళ్ళని చెప్పండి. రోజా పువ్వు గొప్ప, తామర పువ్వు గొప్ప, ఏది గొప్ప అండి?
ప్రజలు మీ మీద మీ పట్ల లేదు. కోర్టులో జ్యూరీ అని ఉంటుంది. ఆ జ్యూరీ అంటే ప్రజావాణి అవునా కదా. జడ్జి అని వాడు ఉంటాడు. జడ్జి అంటే శాస్త్రవాణి. శాస్త్రవాణి ప్రజావాణి రెండు ఒప్పుకుంటేనే వాడికి శిక్ష వస్తుంది. తెలుసా మీకు? కనుక ఎవరు గొప్ప? నేను గొప్ప, ఆవిడ గొప్ప? చెప్పండి ఇద్దరు, చెప్పండి. అది సంగతి. సో ప్రతి ఒక్క మాస్టరు ఒక పంథ, ఒక ప్రత్యేకమైన సువాసన, ఒక ప్రత్యేకమైన సుందరమైన డిజైన్. ప్రతి ఒక్కళ్ళు ఐటీసీ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళు ఒక డిజైన్ చేసుకున్నారు. నా కొడుకులాగా మీరందరూ ఒక విధంగా వేసుకుంటారు, వేరే విధంగా వేసుకుంటారు అన్నారు. మరి లక్ష్మీ మేడం గారు ఐటీ రెడ్డి గారు ఒక ప్లాన్ చేసుకుని ఏం చేస్తాము, దానిలో ఏం ప్లాన్ చేస్తాము అని అనుకొచ్చి, ఓకే పిల్లల్ని పుట్టిస్తాం, పెంచుతాం, వాడు మన ముందరే పోతారు. ఆ పిల్లలు మనం పుట్టించిన పిల్లలు, మనం పెంచిన పిల్లలు మన ముందరే పోతారు. అయినా పక్క పక్కన నమ్ముతూ ఉన్నాము, ప్రపంచం పెంచుతాను. అదేమి డిజైను రామచంద్ర. ఏం చేస్తాం? ఇంత ఏదో స్టేట్మెంట్ ఇచ్చావు, యూ క్రియేట్. రాఘవరావు గారికి చెప్పడం కూడా ఎవరు తీసుకోమని ఆత్మహత్య వ్యాపారం చేసుకోవచ్చు కదా మనిషి. కానీ నేను వ్యాపారం లేదు, ఆత్మహత్య. అదే జరిగింది. ఆత్మహత్య వచ్చింది, వ్యాపారం ముగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వేరు. ఇక్కడ పొట్టాల బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు. చిన్న గ్రామం పొట్టాల, చిత్తూరు జిల్లాలో. వారిని వాళ్ళిద్దరు ఒకసారి నుంచుంటే నేను చెప్పలు కొడతాను, గట్టిగా చెప్పలు కొట్టండి. అందులో ఆ పెద్ద ఆయన ఉన్నాడే, పెద్ద ఆయన చిన్న ఆయన నువ్వు, పెద్ద ఆయన నువ్వు, నీ పేరేంటి? సుధాకరా ప్రభాకరా? నాకు ఎప్పుడు కన్ఫ్యూషన్ ఏమన్నా. ఆ సుధాకర్ ఎవరో తెలుసా? ఒకనొక జన్మలో భారతదేశాన్ని పరిపాలించిన అక్బర్ మహాచక్రవర్తి. మరి అంత గొప్ప అక్బరు మరి ఇప్పుడు కొట్టాల చిన్న గ్రామంలో పుట్టి మరి మళ్ళీ అంత గొప్ప పని చేస్తాడు. మంచి ఆశ్రమం కట్టించి, పిరమిడ్ కట్టించి, స్వామీజీ వారికి మరి ప్రభాకర్ ఇద్దరికి గట్టిగా చెప్పబడతాం. ఈ ప్రభాకర్ బీర్బల్, అక్బర్ దగ్గర బీర్బల్, అర్థమైందా? వాళ్ళిద్దరు జోడి మళ్ళీ ఇక్కడ పుట్టారు. గట్టిగా చెప్పబడడం వాళ్ళిద్దరు. అంటే ఒక్కొక్కరి ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అక్బర్ మహారాజా నమస్కారం. నీ పేరు పుస్తకాల్లో చదివాం బాబు. మీరందరూ చదివారా పుస్తకాల్లో చిన్నప్పుడు? అక్బర్ మహా చక్రవర్తి అని చెప్పేసి. ఈయన మహాచక్రవర్తి, నిజంగా మహాచక్రవర్తి ఇప్పుడు అయ్యాడు. ఆ జన్మలో కాదు. అక్బర్ మహాచక్రవర్తి ఈ జన్మలో అయ్యాడు. కనుక చూడండి, 45 పిరమిడ్ కట్టించారు 6 ఎకరాల పొలంలో. 45 పిరమిడ్, ఇంకా 55 కట్టిస్తారు. చక్రవర్తి తలుచుకుంటే కోడాదమ్మలకి కొలవేంటి ఆయన. ఆ రోజుల్లో కోడాదమ్మలు వీళ్ళతో పిరమిడ్ కన్స్ట్రక్షన్ కనుక పిరమిడ్ మాస్టర్స్ వెనకట్ల ఎంత హిస్టరీ ఉంది అని చెప్పుకోవడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను. మహాభారత యుద్ధంలో ఏకలవ్యుడి పాత్ర విన్నారు కదా మీరు. ఆ ఏకలవ్యుడే మన రాఘవరావు గారు. అంటే ఎంత గొప్ప పట్టుదల ఉన్న మనిషి. రాఘవరావు గారికి ఏం తీసుకోవాలి మనం? పట్టుదల. పట్టుబడరా
పటు పటి విడువగనాదు పట్టుబట్టె నేని బిగియ పట్టవన పట్టుబడరా పడి విడువగనాదు పట్టుబట్టె నేని బిగియ పట్టవన పడి విడునగంటే పడి చూడ మేలు 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 విశ్వ వినురవ అక్కడ విజయనగరం ఆయన వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయి ఒకసారి నుంచున్నాయినా నీకేం పోయే కదా కూర్చో 1000 గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. 1000 గ్రామాలు ఈ 1000 గ్రామాల వాళ్ళని శాఖాత్రిగా చేసి వాళ్ళందరి కొంపలు కూర్చి అక్కడ ఏ మాంసం వ్యాపారం లేకుండా చేసి ఎవరి ప్రణాళిక వాళ్ళది ఆయన పట్టుబట్టాడు. ఆయన పట్టు వదలని విక్రమార్కుడు. ఈ తెనాలి అబ్బాయి నువ్వు నుంచోవే నేనేం చెప్పాడు, నేను పిల్లబడి కట్టాను ఏమైనా నీ ఇంటికి పోయే కాదు ఆయన పెళ్లి చేసుకో సంసారం చేసుకో పిల్లలు పుట్టించు పిల్లలు ఏం పుట్టిస్తున్నావు అందరూ పిల్లలు పుట్టిస్తాను ఈయన పిల్లలు పుట్టింది ఈ సంగతి నాకేం కూర్చోవాలి. వచ్చేటప్పుడు పిల్లలు పుట్టిస్తాను ఒక కట్టడం కట్టుకుని ఒక పట్టుదల మీద ఉంటుంది. వచ్చేటప్పుడు ఈ జన్మ ఎలా చెడిపోయింది ఏ మనిషి అండి ఆ వయసులో నువ్వు అలాంటి పని చేసావా ఏమండి కట్టాడు పిల్లలు పుట్టిస్తున్నారు మరి అబ్బాయి ఏంటి అలా చేస్తుంది తల్లిదండ్రులకి సరిగ్గా పెంచుతుంది అబ్బాయి అది నాకు అనిపిస్తుంది. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఒకసారి నుంచుంటే తప్పని పడేస్తాం ఆ అబ్బాయిని అలా పాడు చేసి అయ్యా బాబు అంటే అబ్బాయిని పుట్టించి పాడు చేస్తామని ప్రణాళిక రాసింది వచ్చారండి మీరు రామచంద్ర అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఒక్కొక్కరి ప్రణాళిక ఎలా ఉంటుంది నేను పుట్టించి మా అబ్బాయిని చెడదొప్పుతాను ఇదేం ప్రణాళిక బాగుందా బాగుందా అంటే ఒక్కొక్కరి ప్రణాళికలు ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను అర్థమైందా. పూజాలందరూ ఉంది మిత్రులు మనం పూజాలందరికీ స్వప్నం ఏం చేస్తాం పాపం వాడు ఎంతో భక్తితో చేసుకోకపోవడం మన శత్రువుని మన జన్మ ముఖనష్టం జన్మలేయా మిస్టర్ కమ్యూనిస్ట్ నీ పుస్తకం తయారైందా లేదా మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేద్దాం తీసుకురా. ఇక్కడ ఉన్న డ్రైవర్ మాస్టర్ అందరి జన్మలు ముఖనష్టం జన్మలని ఈరోజు నేను ప్రకటించేస్తున్నాను. అన్ని విరగొట్టపు ప్రణాళికలు విరగొట్టపు జన్మలు ఏమిటో ఒక్కడు కూడా తినగలరు ఏమే ఒక్కడు కూడా తినగలరు. పుష్కరాలు వస్తే మునిగి పైన కాకపోతే గీడ అవుతుంది అడవి నేను ఎందుకు అంత గవర్నమెంట్ వాళ్ళ దిక్కు తింటున్నావు నువ్వు రోజుకో పిటిషన్ ఇస్తున్నాడు గవర్నమెంట్ వాడు వీళ్ళకి. ఏం పిటిషన్ ఆయన స్థలాన్ని ఆయన ఆక్రమించుకున్నాడు చెప్పారు రామచంద్ర అదే పిటిషన్ మానసు స్వరం మళ్ళీ కొత్తగా అందాలతో వచ్చిన ఎక్కడ కాపాడబడ్డాము. ఈ పుస్తకం చదవని వాడు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి చదవని వాడు
అందరిలో రావద్దు, నేను సెలెక్ట్ చేస్తాను మేడం. అమ్మా చేత పైకెత్తాలి అంతే. అందరూ నేను సెలెక్ట్ చేస్తాను. చదవని వాడు రాయలసీమ పులి, కపలపడిన రాయలసీమ పులి. అయ్యో పులి ఎలా పరిగెత్తుకు వచ్చి అప్పటికి మనం కొద్దిగా రెండు మాట్లాడతాం. బ్రహ్మ సుభాష్పతి గారికి శతకోటి ఆత్మవందనాలు. నాది అనంతపురం రాప్తాడు మండలం. బ్రహ్మ సుభాష్పతి గారికి మా ఊరికి వచ్చాడు, మా ఇంటికి కూడా వచ్చాడు. చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ. మేమంతా ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరగాలని మా ఆయన ఎన్ని రోజుల నుంచి దీంట్లోకి రావాలనుకుని ఒక నెల నుంచి చాలా ఇష్టమయ్యి ఇక్కడికి నిన్ననే వచ్చేసాము. శాకాహారము ధ్యానమయం చేయాలా మీ సాధ్యమైనంత వరకు అని చెప్పినాడు. మేము దాంట్లో ఫుల్ పాల్గొన్నాము. థ్యాంక్ యూ సార్. మా కర్నూలు పులి లేవయా, వైద్యుడు పులి లేచింది. చదవడం పులికి కర్నూలు పులి. ఇక్కడ వచ్చేసినటువంటి ధ్యాన మిత్రులకు, కృష్ణాపురం గ్రామం అంటే ఎంతో అనుమూల గ్రామం. అక్కడ కనీసం ఎవ్వరూ రావడానికి కూడా వసతి లేనటువంటి గ్రామము. పోతున్నటువంటి కృష్ణాపురం గ్రామం ఎవరి వల్ల మా యొక్క గురువు పత్రిజీ ద్వారా ఎంతో దూరం ముందుకు పోతుంది. ఈ భూ ప్రపంచం ఉన్నటువంటి టెక్నిక్ మాస్టర్స్ అందరూ కూడా సహకారాలతో మరి ఆ కృష్ణాపురం గ్రామానికి, అంటే కృష్ణాపురం గ్రామాన్ని ధ్యానమయంగా శాకాహారంగా, మా గ్రామం అంతా మాంసం తినడం లేదు సార్. మనం ఈ రోజు నుండి మాంసం తినడం వద్దు. ఎవరికే కానీ మీరు మాంసం తినొద్దని చెప్పడం కానీ ఎవరికి చెప్పలేదు. మాతో పాటు వచ్చి ధ్యానం చేసే వాళ్ళు మా గ్రామంలో ప్రతి ఒక్కరు మేము తినము మాంసము అని జరగడం జరిగింది. ఎంతో మంది పిరమిడ్ అంటే మాకు తెలియదు సార్. అప్పుడు ఇక్కడ విశాఖపట్నం ధ్యాన యజ్ఞానికి మన గురువు దగ్గరికి మేము ఒక ముగ్గురం పోయినప్పుడు అక్కడ అనిపించింది, ఇంతమంది మహానీయులు ఉన్నారు కదా, మా గ్రామంలో కూడా ఇటువంటిది గుడిసె, అంటే నేను కొట్టమంటాను ఇట్లాంటి ఒక కొట్టం కట్టుకుంటే బాగుంటుందని ఆడ అనుకొని పోయినాను సార్. అంతే పోయిన తర్వాత అక్కడ ధ్యానం చేస్తుంటే, కానీ తల్లిదండ్రి మనల్ని పెంచవచ్చు, ఎందరో గురువు కూడా పెంచవచ్చు, కానీ ఇటువంటి గురువు మనకు దొరకడం మాత్రం వాస్తవానికి ఆ ఒక కృష్ణాపురం గ్రామంలో జ్ఞానవంతం తయారైందంటే ఇంకా ఆయన లోపల మన లోపల ఎంత శక్తి ఉండాలో ఈ భూప్రపంచం పిరమిడ్ అయినా కూడా మంచి పంటలు ఈ రోజు పోయి చూస్తే కూడా ఆ పంటల ఒక విలువ మీకే తెలుస్తుంది సార్. మరి ఈ ఒక అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలే రాయలసీమ అర్థమైందా? అది ఎప్పుడో ఒక గ్రామం. అక్కడ నేను పుట్టి అక్కడ వాళ్ళందరికీ మాంసం తినడం మానిపించి, వాళ్ళందరికీ ధ్యానం నేర్పించి, వాళ్ళందరికీ మూడో కన్నును ప్రసాదించి, నిలబడిన కొండ మీద 20 కడతాను అని ఆయన ప్లాన్ చేసుకొచ్చాడు. మా కర్నూలు జిల్లా, మా కృష్ణాపురం పిరమిడ్ మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. మాది కర్నూలమ్మా, అక్కడ ఉన్నప్పుడు అన్నానులే, ఏ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ ఊరి గురించి చెప్తాను, కానీ అన్ని ఊళ్ళో ఉన్నప్పుడు మా కర్నూలు గురించి కూడా చెప్తానయ్యా బాబు. అర్థమైందా? కనుక స్వామీజీ వాడికి గట్టిగా చెప్పలు పడ్డాము. ఒక్కొక్క మాస్టర్ యొక్క ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం
ఆ ప్రణాళికతో పుట్టాము. ప్రణాళిక అంటే పట్టు పట్టరాదు, ప్రణాళిక వేసుకోరాదు. పట్టు పట్టరాదు. ఎందుకే ఆ ప్రణాళిక వేసుకుంటాము? ఊరికే ప్రాబ్లమ్స్ పంపుతాము. వేసుకున్నావు అనుకో పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు. ఏమండి? పట్టు పట్టరాదు. ఎవరి జీతం వాళ్ళు హాయిగా జీవించాలి. కానీ పొరపాటున గ్రహపాటున పట్టు పట్టారనుకోండి, ఏం చేయాలప్పుడు? పట్టు విడవరాదు. పట్టు పట్టేని బిగియ పట్టవలే. ఎలా పట్టాలంటే ఉడుము పట్టు. పట్టు పట్టరాదు. ఎప్పటికి నువ్వేం చేయగలదు. ఎవరి వాడే తెలుసుకుంటున్నా, మనమేంటి తెలియదు వాడిని. ఏమైనా అర్థం ఉందా? వాడి రియాలిటీని వాడు క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? కనుక పట్టు పట్టద్దు అన్నాడు ఫస్ట్. ఎవడి రియాలిటీ, ఎవడి గోడ వాడిదే. అవునా కదా మేడం? ఇంకోటి మనం ఏం చెప్తామండి? ఒక మనిషి ఇంకో మనిషిని మార్చగలరా? ఇంపాసిబుల్. ఒక మొగుడు వాళ్ళ పెళ్ళాన్ని మాట్లాడుకుంటే చేయండి స్వామి అని నాకు కోరుకుంటుంది. ఇవాళ కొంచెం వస్తుందని మాట్లాడతాం. వెళ్ళాక మాట్లాడడం చాలా కష్టం అనుకుంటాం, వినడం అంతకన్నా కష్టం అంట. కనుక మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అందరూ. అర్థమైందా? అందుకే మన 18 ఆదర్శ సూత్రాల్లో 4వది ఏంటి? మౌనము. ఈ 18 ఆదర్శ సూత్రాలు పాటించకపోతే వాడు పిరమిడ్ మాస్టర్లు కాదు, ఇంకా కాలేదు అన్నమాట. మరి ఈ పుస్తకం రాసి ఇది 18వ సూత్ర ప్రకారం రాశాం. అంటే నీ అనుభవాలను గ్రంథస్థము చేయవలే. ప్రపంచంలో ఎంతమంది కమ్యూనిస్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళన్నిటికీ ఈ బెట్టంగాడి చెప్తే సరిపోదు, ఈ అందగాడి చెప్తే సరిపోతుంది. చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి చదువు వచ్చిన వాడు చెప్తే సరిపోదు. ఎవరో ఒక చదువు రాని ఆవిడ వంటింటి గుండెలు ఆ స్థితిలో నుంచి పుస్తకం రాసి చెప్తే అది కరెక్ట్ పాయింట్. ఏ జాతి పక్షికి ఆ జాతి పక్షి బోధన చేయాలి. అవునా కదా? పుట్టిన ప్రతి వాడు చచ్చిపోతాడు, ఏడుస్తున్నారు. కానీ ఎవరో వచ్చి నేను పుట్టించే పిల్లలు చనిపోయినా నేను ఇంత కలకలలాడుతున్నాను, మేడం గారు ఒకసారి నుంచుంటే బాగుంటుంది, రమణ మేడం గారికి అని ఆవిడ పుస్తకం రాసింది. ఆవిడ రాసిన పుస్తకం ప్రపంచానికి స్ఫూర్తి. ఈయన రాసిన పుస్తకం పిల్లలు పోగొట్టిన వాళ్ళందరికీ స్ఫూర్తి ఆవిడే, కమ్యూనిస్ట్ వాళ్ళందరికీ స్ఫూర్తి స్వామీజీ. కుగ్రామంలో పుట్టిన ఈ పుస్తకం రాయని ఒక నుంచోను బట్టలు తీసుకొని ఇంటికి వచ్చి ఆయన రాయలేడు. కానీ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారంటే చదువుకున్నవాళ్ళు వాళ్ళు ఇంటికి పోయి రాయాలి. అది వాళ్ళ కర్తవ్యం. అర్థమైందా? పిరమిడ్ పూర్తి చేసావయ్యా, నీ పుస్తకం కూడా పూర్తి చేయాలి. ఈ అబ్బాయికి రోజుకి ఒక 1,00,000 థర్డ్ ఐ అనుభవాలు వస్తాయి. ఇంక యోగులందరూ చూస్తూనే ఉంటాడు. మరి ఏం చేద్దాం? అవన్నీ రాయాలి కదా. అర్థమైందా? లేకపోతే చూసుకో, నేను మంచోడు కాదు, వచ్చి నీ ఊళ్ళో ఉండిపోతాను, వస్తావు ఒక అందరి పెట్ల ఎవరైనా గొప్ప కూర్చుంటే వాడి ఇంట్లో పోయి కూర్చుని తినాలంటే మన ప్రపంచం అంతా వస్తుంది. ఒకసారి స్వామి మీరు ఎప్పుడు పోతారంటాడు వాడు. పెట్టలేక అయ్యా. కనుక పద్మా మేడం వచ్చిన వాళ్ళని భోజనం పెట్టడం కోసం వాడు పిలిచింది ఆవిడ. పద్మారావు గారు వాటి మేడం గారు తిట్టడం అదే ప్లాన్. వచ్చిన వాళ్ళకి పెడుతుంది ఇడ్లీలు, వడలు, దోశలు, చట్నీలు, సాంబార్లు. రామచంద్ర ఒక్కొక్క డిజైన్ ఏమంటారు?
వీడ పిచ్చిది 600 మెట్రిక్ డిజైన్ తీసుకొచ్చింది. ఎవడన్నా ఏందా డిజైన్ అది 600 మెట్రిక్ అంటే పిచ్చిది. ఒక 60 మెట్రిక్ పెట్టుకోవచ్చు కదా డిజైన్లో. బుద్ధి లేదు. పరామర్శ పత్రిక ధన్యవాదాలు. నా పేరు ఆది సృష్టించేవాళ్ళ. నేను మార్చిలో ప్రతిసారి మా పాప మ్యారేజ్కి వచ్చారు. ఆ రోజు సారు ఒక మెసేజ్ ఇచ్చారు, నాకు తెలీదు. అందరూ కూడా సాత్వికమైన ఆహారం అంటే వండిన ఆహారం కాకుండా పడిన ఆహారం తీసుకోండి అని చెప్పని మెసేజ్ ఇచ్చారు. నాకే తెలీదు. ఆ రోజు నుంచి మారిపోయింది. 45 కేజీలు తగ్గిన. మరి ఊరంతా ఆశ్చర్యం. మాంసాహారం గురించి చెప్పకుండా ఉన్నది. మాంసం అనేది ఆహారం కాదు, అది శవం. డబ్బులు పెట్టి కొనుక్కొని తింటున్నాం. మనం తెచ్చిపోతే మాత్రం ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నారు, పూజ చేస్తున్నారు. వాటిని మాత్రం ఏం చేస్తున్నాం? మన పొట్టలో వేసుకొని శ్మశానంలో పూడ్చుకుంటున్నాం. మన ఇంట్లో పిల్లలకి కూడా చెప్పడానికి ధైర్యం కాకపోతే ధ్యానం చేసి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు, కానీ ధ్యానం గురించి తెలిసినప్పుడు, అక్కడ జ్ఞానం అనేది వచ్చినప్పుడు అందరూ కూడా శాకాహారం గురించి చెప్తూ ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. పొద్దున్న పులి, రాయలసీమ పులి. ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి శతకోటి ధన్యవాదాలు. మరి మేము 10 ఏళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చాము. మొట్టమొదట నాకు ధ్యానం అనేది పిరమిడ్ వాక్కుని తెలుసుకున్నాను. కాబట్టి పిరమిడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉంది. ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎక్కడ పిరమిడ్ల నల్ల పరసచ్చటం మేలయ్యా విశ్వదావిరామ వినడవేమ. ఆ పద్యం ప్రతిరోజు నేను వింటూనే ఉంటాను. ఆ పట్టుతో ఏ రోజైతే నేను ధ్యానం మొదలుపెట్టానో, ఒక్కరి కోసమైనా నేను ఎంత దూరమైనా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను. ఇదంతా గురువు ఆశీస్సులే. గురువు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా రాయలసీమలోనే నేను ధ్యానం నేర్చుకున్నాను. బాబు నువ్వు వచ్చి చెప్పావా నాకు? ఒకసారి మా రాయలసీమ మీకు ఇట్టే చెప్పకపోతే నేను అయ్యా రాఘవ గారు, మీరు విజయవాడ గొప్పదే నేనే అన్నాను. ఓకే, మా రాయలసీమ గొప్పదని చెప్పాము. ఏమే విజయనగరం పులి చెప్పండి. విజయనగరం పోయావో. ఈవిడ కేరళలో పుట్టి పెరిగి కేరళ నుంచి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రలో ధ్యాన ప్రచారం చేస్తుంది. రామచంద్ర మళ్ళీ కేరళ పోయి అక్కడ ధ్యాన ప్రచారం చేస్తుంది. కేరళ పుట్టి మలయాళం పుట్టి చెప్పండి. మలయాళం ഫസ്റ്റ് മലയാളം മാట్లాడాలి. ഹായ്, എൻ്റെ സുഹൃത്തുക്കൾക്ക് ആദ്യമായി ആത്മപ്രണാമങ്ങൾ. എൻ്റെ പേര് സീമ. ഞാൻ ജനിച്ചതും വളർന്നതും నేను పుట్టి పెరిగింది కేరళలో అయినా ప్రాపంచిక మరణం తెలుసుకొని ఆధ్యాత్మిక పుట్టింది ఆంధ్రాలో. నేను తెలుగు చక్కగా మాట్లాడతాను. ముందుగా శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అని మొట్టమొదటిగా బల్ల బుద్ధి చెప్పిన మన ప్రత్యక్ష గురువుకి శతకోటి ఆత్మాభివందనాలు. నీ గురువు నీలోనే ఉంది. నువ్వు వ్యక్తి కాదు. వ్యక్తిలో దాగి ఉన్న శక్తిని తెలుసుకోవడానికి నీ అంతరంగ ప్రయాణం నీవే చేయగలవు. నిన్నెవరూ తీసుకువెళ్ళలేరు. నువ్వు ఎంతకైనా వెళ్ళగలవు, ఎన్నైనా తెలుసుకోగలవని బల్ల